అది 15 సంవత్సరాలు అయితుంటది హైదరాబాద్ వచ్చి ఆయన. నేను నిజం చెప్పాలంటే 3 సంవత్సరాలకెళ్ళి చూస్తున్నా. ఆయన ఇండస్ట్రీ చుట్టూ తిరిగి తిరిగి అస్థిపంజరం లాగా అయిపోయిండు తెలుసా. నిజం చెప్పాలంటే ఇట్లుండేటోడు ఇట్లా అయిపోయిండు. అసలు అట్లాంటి వాళ్ళకు అవకాశాలు ఎందుకు ఇయ్యరు అని అంటున్నా. అసలు వాళ్ళని ఎందుకు తీసుకోరు? ఇప్పుడు కామన్ మ్యాన్ అని చెప్పి మా ఈమెయిల్ ఐడీలు, ఇంకోటి మా ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఎందుకు అంటే అందుట్లో ఎన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన గాళ్ళనే పెంచుకోనికి మనం 2012 నుంచి ఉన్నా నేను ఇండస్ట్రీలో. అన్యాయం మీద అక్క చూడు అక్కని అసలు తీసుకోవట్లే. అక్క 1 మినిట్ రండి మాట్లాడండి. నిజంగా నేను 2012 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. చూడండి కదండి, అంత అనుమానించడం ఏంటంటే అంటే అతను వర్గల్ గా చేస్తాడు, అలా ఇలా చేస్తాడు. ఇప్పుడు మీరు చేసే బిగ్ బాస్ లో ఎవరు చేయరా? ఎవరికి లేవా? తనకే ఉన్నాయా అంటే కేవలం తను మన తెలుగు బిడ్డని, తను ఇట్లా అట్లా ఉంటాడని ఇక్కడ వాళ్ళకి ఎవరు ఇండస్ట్రీ వాళ్ళకి నచ్చారు, బయట వాళ్ళే కావాలి. ఇక్కడ ఒక్కటి ఆలోచించండి, ఇక్కడ వాళ్ళని ఎవరు తీసుకున్నారండి? ఎవరికి అయినట్టు ఎక్కడన్నా మీరు చెప్పండి. ఆన్సర్ లేదు. కానీ సీజన్ 1, 2 అగ్ని పరీక్ష 1, 2 కి దానికంటే ముందే 10 మెంబర్స్ సెలక్షన్ చేశారని చెప్పారు. నాకు వచ్చింది మెసేజ్, అది తెలుసు నాకు. అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు 17 మెంబర్స్ అంట, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, 17 మెంబర్ని పిలిచి అవమానించారు. దాంతో పాటు ఉప్పలు బాలంటే కొద్దిగా రెస్పెక్ట్ ఉంది, ఎక్కడో ఒకటి మన జనాలలో రెస్పెక్ట్ ఉందా లేదండి? ఉంది కదా అందరికి. అతను పిలవటం ఎందుకు? తను మీరు అవమానించి పట్టడం వారం రోజులు వీళ్ళని కంటెంట్ కోసమే తిప్పుకున్నారంట. దాని గురించే వీళ్ళు ఒకటి రిలీజ్ చేసుకోవడం కోసం, వీళ్ళకి మనీ రావటం కోసం వీళ్ళు తిప్పుకొని వాళ్ళని పంపించేశారంట. ఇది రాంగ్ కదా. చాలా బాధాకరంగా ఉందండి ఇది చెప్పుకోవడానికి. ఉప్పలగ బాలు గారు అసలు ఏమైపోతారో తెలియదు. మనకి అవమానించారు, తను అవమానించారంటే మన వాళ్ళని అవమానించారంటే మన తెలుగు రాష్ట్రంలో మనం కూడా. తను ఎప్పటి నుంచో ఉండు ఇండస్ట్రీలో ఉన్నందుకు మీకు నచ్చరండి? వర్గాలుగా తను ఏం చేశారు? ఒకటి చూపించండి, ఎవరు చేయలేదా? అంటే నవదీప్ గారు కావాలనే నన్ను టార్గెట్ చేసి తీయించారు. వేరే వాళ్ళు గ్రీన్ ఇవ్వబోతున్నా కూడా వాళ్ళతో ఏదో మాట్లాడి రెడ్డి ఇప్పించారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అది తను తెలిసిన వరకు అయితే తను బయట చెప్పాడండి. నవదీప్ మధ్యలో తన మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ అలా చేయటం అయితే తప్పు కదండి, అలా చేయడం తప్పు. కానీ ఉప్పల బాలు గారు ఇటు చెప్తున్నారు. దానికి వాళ్ళకి ఉప్పల బాలు గారి కంటెంట్ నచ్చిందో నచ్చలేదో మనకు తెలియదు. కానీ ఉప్పల బాలు గారిని మాత్రం బిగ్ బాస్ లో ఉంచాల్సిందండి. అంటే ఫస్ట్ అగ్ని పరీక్ష 1 జరిగినప్పుడు ఇలాంటి రూమర్స్ కానీ ఇలాంటివి జరగలేవు. సీజన్ 2 లో ఎందుకు వస్తున్నాయి? సీజన్ 2 లో ఎందుకు వస్తున్నాయంటే ఆల్రెడీ వాళ్ళు సెలక్షన్ చేసి పెట్టారండి. సీజన్ 2 వాళ్ళు ఆల్రెడీ ఒక బకరా అయ్యారు అక్కడ సీజన్ 2 కి వెళ్ళి. మీకు అర్థం అవుతుందా? సీజన్ 2 కి వాళ్ళు వెళ్ళి బకరా అయ్యారు. మీకు అది అర్థం కాదు. అక్కడ ఉన్న జడ్జిలే పెద్ద బకరాలు. నేను యాక్సెప్ట్ చేసిన వాళ్ళు అక్కడ కూర్చొని ఈ రోజు జడ్జిమెంట్ ఇచ్చే స్థాయికి వచ్చారు అని చెప్పి ఉప్పల బాలు అంటుండ్రు. లైవ్ లో అన్నాడు. అది నిజమే. ఉప్పల బాలు అన్నది 100% నిజమే. అది నిజమేనండి. మేము ఓట్లేసి గెలిపించి అవును. మరి మనం వేయలేదండి. కానీ వాళ్ళు రెస్పెక్ట్ ని రెస్పెక్ట్ తీసేసి స్థాయిని తగ్గించేలాగా వాళ్ళు జడ్జిమెంట్ చేయడం. ఇప్పుడు వాళ్ళు ఆ స్థాయిలో కూర్చున్నారు చైర్ లో జడ్జిమెంట్ గా. అది మనం ఇచ్చిందే కదా ఉప్పల బాలు అన్నది, రైట్ గా. మనం ఇయ్యంది వాళ్ళు ఈ రోజు ఆ స్థాయిలో కూర్చుంటారా అండి? ఎందుకు? ఈ రోజు నువ్వు వచ్చా రేపు ఇంకొకళ్ళు వస్తారు. ఎందుకు అట్లా చేయటం? మీకు నచ్చితే కంటెంట్ ఇవ్వండి. మనిషికి 5 మినిట్స్ ఇవ్వండి, ఛాన్స్ 5 మినిట్స్ కూడా ఇవ్వండి. వాళ్ళు బిగ్ బాస్ లోకి ఏమొస్తారంటే మీరే మేలు పెట్టారంట, మీరే రమ్మన్నారు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ మీరే తిప్పుకున్నారు. దగ్గర 11:30, 12, 1 వరకు అయిందంట. ఆడపిల్లల్ని ఉంచుకున్నారు, ఏదో కమిట్మెంట్స్ అన్నారంట. ఇవన్నీ నాకు తెలియదు. పెడుతున్నారు కదా, అందరు పెడుతున్నారు. మా మమ్మీ మీరు కాదు, మా మమ్మీని కమిట్మెంట్ అడిగారండి, ఇట్లా అంటున్నారంటే ఇవన్నీ రాంగ్ కదండి. మీ మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు, మా మధ్యలో ఏం జరుగుతుందో. కానీ అలా అడగడం, వాళ్ళు ఎంత బాధపడి ఉంటే మీరు అడిగింది కూడా పర్సనల్ కూడా బయట చెప్పారంటే మీరు అంతగా ఎందుకు మాట్లాడారు? మీకు ఇష్టం ఉంటే, టాలెంట్ ఉందంటే పిలవండి బిగ్ బాస్ కి. లేదా మెయిల్ పంపించకండి, పంపించి అవమానం చెయ్యకండి. ఇలా చాలా మంది ఒక్కళ్ళు ఇద్దరు అంటే అనుకోవచ్చు. ఇవి 17 మెంబర్స్ పంపించే అందులో 5% అంటే 5 మెంబర్స్ 3 మెంబర్స్ సెలక్షన్ చేసి ఉంటారంట. నాకు తెలిసి ఒక 7 మెంబర్స్ ఏమో. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఏదైనా సినిమా అంటే కొత్త వాళ్ళు అప్కమింగ్ వాళ్ళు సినిమా ఏదైనా చేయాలంటే కమిట్మెంట్ అనే వర్డ్స్ అక్కడ వినపడేవి. ఇప్పుడు రియాలిటీ షోలు కూడా వినిపిస్తున్నాయి అంటే ఎంత దూరం పోయింది? మన చేతుల్లో లేదండి ఇండస్ట్రీ అని. చాలా మంది వచ్చారు, మన చేతుల్లో లేదు అంటే ఎంత. మన తెలుగు రాష్ట్రాలలో ఇండస్ట్రీ ఏమైపోతుంది చూడండి. ఒక ఆడపిల్ల వచ్చిందంటే కమిట్మెంట్ అడుగుతున్నారంటే ఎంత. మనం ఏం చూడలే వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది. కానీ వాళ్ళే కదా మా మమ్మీని కమిట్మెంట్స్ అడిగారు, మీ పాపని ఇలా ఉంచాలంటే బిగ్ బాస్ కు పంపించాలంటే మీరు కమిట్మెంట్స్ ఇవ్వాలన్న అడిగిన ఎదలు ఎవరండి అసలు? ఎందుకు అడుగుతున్నారు? తప్పు కదా. మీకు ఆమె దగ్గర టాలెంట్ ఉంది, ఉందా రిజెక్ట్ చేయండి అంతే. మీరు రమ్మని మీకు టాలెంట్ ఉన్నా లేకుండా మీ మమ్మీకి కమిట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వాలంటే ఇది ఎన్ని రోజులు సాగిద్దంటారా?
ఇంత మటుకు బిగ్ బాస్ లో ఎన్నడూ రాలేదు. ఈ సంవత్సరం వస్తుంది, ఇంకొకళ్ళు మాట్లాడుతుంటారు. దాన్ని చేంజ్ చేయొచ్చు కదండి. బయట పబ్లిక్ లో ఏం జరుగుతుందని వాళ్ళు చూసుకుంటారుగా, దాన్ని బట్టి చేంజ్ చేయొచ్చు కదా. ఏదైనా ఒక్కటే, ఉప్పల బాలని అవమానించడం తప్పు, చాలా తప్పు. తను ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంటుండు, కష్టపడుతుండు. అతను ఏం చేస్తేనండి బ్యాట్ గా ఏమైనా న్యూస్ వెళ్ళిందా, తన మీద ఏమైనా కేసులు అయ్యాయా? అందరూ ఉన్నారు కదా. అంటే ఒక్క టాస్క్ కూడా ఆడించకుండా రిజెక్ట్ చేయడం ఎంత నేను అదే ఒక్క టాస్క్ కూడా. సరే 13 అంటే వదిలేయండి. సరే కొత్త వాళ్ళు వచ్చారు, మీకు తెలియదు, మీకు ఇండస్ట్రీ వద్దని వదిలేశారు. ఉప్పల బాలు ఏం చేశారండి మీ అందరికి ఇస్తుంది? నాగార్జున సార్ మీరు అందరు వినండి, చూడండి. మీరు నాగార్జున గారు మీరు వినండి, మీ స్టూడియోలోనే జరుగుతుంది. ఫైనల్ గా క్వశ్చన్ ఏంటంటే నాగార్జున గారు అంటే ఆయన రికమెండేషన్ అవును, లాస్ట్ ఫైనల్ లో వాళ్ళే వస్తారని చెప్పారు. ఇదైతే నిజమేనండి. నేను ఇందాక ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను మేడం, ఇప్పుడే తీసుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఎవరైతే సర్కిల్ ఉందో, ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళ ద్వారా ఫోన్ చేసుకుని వాళ్ళనే సెలక్షన్ చేయడం జరిగింది. ఇది జెన్యూన్ గా ఎవరు లాస్ట్ టైం కళ్యాణ్ పడాలకి అసలు ఏం ఫాలోవర్స్ లేరు, ఆయనకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, ఆయన కూడా కామన్ మ్యాన్ నుంచి విన్నర్ అయ్యారు కదా, మరి దాన్ని ఇలా చూసి విన్నర్ అయ్యా అంటే ఇప్పుడు ఈ 10 సీజన్ అట్లా లేదు కదా, ఇది 10 అట్లా లేదు కదండి. 10 అంతా మారిపోయింది. అగ్ని పరీక్షలోనే మీరు 1, 2 చూడొచ్చు, ఎన్ని రూమెన్స్ వస్తున్నాయి. మరి ఇది అలా సీజన్ అలా లేదు కదా. సో వరుసగా కార్నర్స్ గతంలో చూసుకుంటే కప్పగొట్టారు. సో ఈసారి కార్నర్స్ కాదు, ఈసారి ఖచ్చితంగా సెలబ్రిటీస్ కే ఇచ్చేటట్టు కూడా కనిపిస్తా ఉంది. అంటే ఆ బాధ అదంతా కనిపిస్తుంది. అదంతా బాధ కనిపిస్తుంది అంటే మనం వెయిట్ చేయాలండి, చూడాలి. ఎవరికి ఈ రోజు 10-15 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు ఇండస్ట్రీలో, ఎవరెవరినో ఎక్కడెక్కడో పెట్టే వాళ్ళు ఉప్పల బాధలు పెట్టచ్చు కదండి. మీకు నచ్చలేదు, మీరు ఒక వారం 2 వారాలు సెలక్షన్ అయ్యారంట, అది పబ్లిక్ బయటికి రాలేదు. ఓన్లీ అది బిగ్ బాస్ వరకు, వాళ్ళ వరకే తెలుసు. ఇది తెలియక అందరు 70 మెంబర్స్ వెళ్ళారు, ఒక్కళ్ళు ఇద్దరు కాదు, 70 మెంబర్స్ వెళ్ళారు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో. మేము సెలెక్ట్ అయ్యాం. ఉప్పల వాళ్ళు ఉన్నారండి, ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఉప్పల వాళ్ళు. బుద్ధి సరే మీకు నచ్చలేదు, ఒక వారం ఉంచుకోవచ్చు, 2 వీక్స్ ఉండవచ్చు కదా. ఎవరెవరినో పెట్టే బదులు ఉప్పల వాళ్ళు మనకు దగ్గర ఒక 10 years అవుతుంది దగ్గర ఉప్పల బాలు కూడా వచ్చి కష్టపడుతున్నాడు. తను కూడా తీసుకోవచ్చు కదా. సరే మీకు నచ్చలేదు, ఒక 2 వీక్స్ ఎడ్మిట్ చేయొచ్చు కదా. తను ఇప్పుడు బాధపడుతున్నాడు. తను చాలా వల్గర్ కంటెంట్ చేస్తాడు, బూతులు మాట్లాడతాడు అంటున్నారు. ఆయన ఏమో మీ సినిమా కంటే వల్గర్ ఎవరు చేయరు, సినిమాలనే వల్గర్ అంత ఉంటుందని ఉప్పల బాలు అంటున్నారు. మీరేమంటారు? ఒక్క నిమిషం అండి, వల్గర్ అన్నారు, ఉప్పల బాలు ఒక్కటే వల్గర్ చేస్తున్నారు. సినిమాలు ఎట్లా ఉన్నాయండి మీరు చెప్పండి. ఉప్పల బాలు అన్నారు, బిగ్ బాస్ లో లేదా, సినిమాలలో లేదా అంటే ఒక ఉప్పల బాలు వర్కర్ చేస్తున్నారు, మీరు పంపించట్లేదు. ఇప్పుడు ఇందులో బిగ్ బాస్ లో అందరూ ఉండే వాళ్ళంతా పద్ధతికి చేశారా, పద్ధతిగా ఉన్నారా? ఎవరు పద్ధతిగా ఉన్నారు చెప్పండి, ఎవరు పద్ధతిగా ఉన్నారు? అంటే ఈయన ఉప్పల బాలు ఒక్కడే కాదు, ఇక్కడ ఉప్పల బాలుకి బ్యాక్గ్రౌండ్ లేదు, మన తెలుగోడు, మన హైదరాబాదు, అందుకే ఇతన్ని తీసుకుంటే కంటెంట్ ఏముంటది, వద్దని తీసుకోలే తప్ప కానీ ఏం లేదు. ఉప్పల బాలను తీసుకున్నా కూడా 1 week 2 weeks ఉంటే ఉండనివ్వండి. హెల్మెట్ అయితే హెల్మెట్ అవుతారు. ఒకసారి ఉప్పల బాలకు ఛాన్స్ వచ్చారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చాలా మంది వచ్చారు, వాళ్ళందరికి ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. కనీసం ఉప్పల బాలు ఒక ఇండస్ట్రీలో ఉండండి, 10 సంవత్సరాల నుంచి కష్టపడుతుంది. తనేంటో తను ఉన్నాడు, మీరు ఇస్తే ఛాన్స్ నిరూపించుకుంటే లేకపోతే మీరు ఎవరండి చెప్పడానికి ఉప్పల బాలు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అంటే. ఇప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చే వాళ్ళు ఎవరు అలా లేరా? అలా లేరండి, చెప్పండి, నాకు ఆన్సర్ ఇవ్వండి. బిగ్ బాస్ లోకి వచ్చేవాళ్ళు అలా ఎవరు లేరా? పద్ధతికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? రేపు బిగ్ బాస్ రిలీజ్ కుంటది, అప్పుడు చూసి చెప్తారా ఒక వల్గర్ షో అని చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు. అది తప్పండి. బిగ్ బాస్ వల్గర్ షో అంటే తప్పు. ఎందుకంటే బిగ్ బాస్ లో కూడా చాలా మందికి బిగ్ బాస్ కి వెళ్ళి ఛాన్స్ వచ్చింది. ఈ రోజు మంచి లైఫ్ ఉంది. అప్పుడు వల్గర్ అన్నప్పుడు మీరు బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు చాలా మంది అంటున్నారు అన్నారు కదా, అది రాంగ్ అండి, తప్పు. అసలు నా దృష్టిలో తప్పు. బిగ్ బాస్ లోకి వచ్చిన వాళ్ళు చాలా వరకు లైఫ్ ఉందండి, ఉందా లేదా మీరు చెప్పండి. చాలా వరకు లైఫ్ ఉంది, 50% ఉంది, 30% ఉంది, 100% ఉంది, 100 అవునా? కాకపోతే మన ఏలో మనం వెళ్ళిపోవాలి, మనకు నచ్చితేనే. కానీ ఒకటే, ఏదున్నా బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ మీద జరిగేది వేరు, కెమెరా వెనక జరిగేది వేరు. అంతా యాక్షన్ జరుగుతుంది, కెమెరా వెనక వేరే ఉంది. కెమెరా ముందు జరిగేది వాళ్ళకి ఇష్టమైన కంటెంట్ రిలీజ్ చేస్తున్నారు తప్ప అదంతా ఫేక్ అండి. ఎందుకు పిలిచి మరి టీవీ షోలలో ఫోర్స్ చేయడం దీనికి అందరినీ? ఎవరు పిలిచారు? మీకు ఇంట్రెస్ట్ లేదా పిలిచారా? మీరు వెళ్తేనంటారే కదా. భయ్యా ఒక్క నిమిషం, మేము బిగ్ బాస్ కి వెళ్తామని మీరు రిప్లై ఇవ్వబట్టి మెయిల్ ఇచ్చింది బిగ్ బాస్ పిలిచాడు, అది బిగ్ బాస్ తప్పు కాదు. ముందు మనం ఏంటి, బిగ్ బాస్ లోకి వెళ్తే క్లారిటీ ఉందా లేదా, తీసుకుంటాడా లేదా. ఇప్పుడు నేను ఉన్నాను భయ్యా, నాకు ఒక ఇండస్ట్రీలో ఉన్నానో లేదో నాకు తెలుసు, ఇండస్ట్రీలో ఉన్నా, నాకు తెలిసిన ఒకటి ఉన్నాను. అరే మా చెల్లి మా తమ్ముడు ఉన్నాడు బిగ్ బాస్ కి వెళ్ళాలంటే అలా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
సర్కిల్ ద్వారాగా ఎవరికైతే సర్కిల్ ఉందో అట్లా వెళ్లే వాళ్ళు ఉన్నారు, టాలెంట్ ద్వారా వెళ్ళే. ఇప్పుడు అట్లా అనుకుంటే బిగ్ బాస్ ఇది 10 సీజన్ ఫస్ట్ నుంచి జరగనప్పుడు ఇప్పుడే ఎందుకు జరుగుతుంది? వరదని 1, 2 ఎన్ని జరిగినాయి కదా, ఇప్పుడు 10 వరకు వచ్చేసరికి ఎందుకు ఇంత వస్తుంది? ఎందుకు ఇంత ఛాన్స్ వస్తుంది? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ షో పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే తీసేస్తారా అగ్ని పరీక్ష? అది మనకి తెలియదండి, అది మనకి తెలియదు. నెక్స్ట్ ఇయర్ అంటే మనకి తెలియదు, ఈ ఇయర్ అంటే అంటే మాట్లాడుతున్నాం. ఆల్రెడీ పోయిన 70 మెంబర్స్ లో నుంచి దాదాపుగా 50 మెంబర్స్ వీడియోస్ పెట్టారు మమ్మల్ని ఉత్తిగానే అవును, అవును, తీసేది పెట్టారు, అని తెలుసు. చెప్పేసి. అందులో మా సిస్టర్ కూడా ఒక అతను పెట్టారు. అంటే నాకు తెలిసిన సో 50 మంది వీడియోలు పెడితే నెక్స్ట్ ఇయర్ ఉంచుతారంటారా ఈ షోని? అది ఇవన్నీ కామన్ అండి. ఒక రోజు 2 రోజులే మాట్లాడుకుంటారు, 3వ రోజు అంతా లైట్ కామన్, అదంతా కామన్ లైట్ సో తీసుకుంటారు. ఫైనల్ గా ఏం చెప్తారు మేడం? నవదీప్ ఫేమస్ ఉప్పల్ బాల్ ఫేమస్ అంటే ఏం చెప్తారు? నవదీప్ ఫేమస్, ఉప్పల్ బాల మన తెలంగాణ ఫేమస్ గా, ఇక్కడ ఫేమస్ గానీ ఎట్లా చెప్పాలండి? నేను చెప్తున్నాను కాదు, నవదీప్ గారు ఎప్పటి నుంచో ఉండి సినిమాలు తీసుకుంటూ వచ్చారు, అట్లా ఫేమస్. కానీ ఇక్కడ మాత్రం సపోర్ట్ మాత్రం ఉప్పల్ బాలకే ఇస్తాం. ఓకే. నేను అనేది ఇట్లా ఎవరు ఫేమస్ అంటే, అతను ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు ఈ ఉప్పల్ బాలు ఇప్పుడు వచ్చారు, కానీ సపోర్ట్ ఎవరికి ఇస్తా అంటే ఉప్పల్ బాలకే ఇస్తాను. నాకు అంత ఐడియా కానీ తెలిసిన వీళ్ళు ఫామ్ అవటానికి, బిగ్ బాస్ ఫామ్ అవటానికి 1, 2 అంటే మా సిస్టర్ కూడా ఒక అమ్మాయి సెలెక్షన్ కానీ 1, 2 ఊర్లో అందరూ స్టేటస్ పెట్టారు. నేను ఆల్రెడీ మా ఊరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, ఇదంతా ఫేక్ అండి, ఇదంతా కాదు. ఆల్రెడీ 10 మెంబర్స్ వాళ్ళు సెలక్షన్ అయి ఉన్నారు ఆల్రెడీ. ఇది వాళ్ళ ఫామ్ అవటానికి, బిగ్ బాస్ 1, 2 ఫామ్ అవటానికి పెట్టారండి. ఇది అసలు ఆశగా తీసుకోరు. బిగ్ బాస్ అంటే ఏంటండి? మనం ఎన్ని సంవత్సరాల నుంచో ఇండస్ట్రీలో ఉన్నాం, మనకే ఛాన్స్ రాంది. ఏది 4 ఇన్స్టాగ్రామ్ చేస్తేనో, యూట్యూబ్ ఛానల్ మాట్లాడితేనో బిగ్ బాస్ పిలిచారంటే అది ఎలా నమ్ముతున్నారు? మీరు అర్థం అవుతుందా మీకు? మాకు మెయిల్ వచ్చింది, మాకు మెయిల్ వచ్చిందని చెప్తున్నారు కదా, మీకు మెయిల్ వచ్చిందని మీరు నమ్మి వెళ్తున్నారు. అది అంతవరకు వాస్తవం అండి. అంటే లాస్ట్ టైం కామన్ మ్యాన్ విన్ అయ్యాడు కదా, బయట నుంచి వచ్చింది కదా లాస్ట్ టైం విన్ అయిన పర్సన్ ఎవరు వచ్చారు? కళ్యాణ్ పడాలి. ఓకే, ఓకే. లాస్ట్ టైం బయట నుంచి వచ్చాడు కదా అవును, బయట celebrity గా. అవునవును, చెప్పండి. బయట నుంచే వచ్చాడు, రైట్. అదైతే నాకు తెలియదండి. నాకు తెలిసినంత ఒకటే, ఆల్రెడీ బిగ్ బాస్ కి అగ్ని పరీక్ష 1, 2 కు ముందే 10 మెంబర్స్ సెలక్షన్ అయ్యారని నాకు తెలిసినది. నేను ఇందులో బిగ్ బాస్ 2 లో 1 లో కూడా వెళ్తుంటే నా ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పాను, ఇదంతా ఫేక్, ఆల్రెడీ సెలక్షన్ అయ్యారు. ఇది బిగ్ బాస్ రన్ అవ్వటం కోసం, రన్ అవుట్ కోసం మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. మీరెవరు సెలక్షన్ అవ్వరు. బిగ్ బాస్ అంటే ఏంటి? కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకే పర్మిషన్ లేదు. 4 ఇన్స్టాగ్రామ్ చేసి అది చేసి ఇది చేసి మేము బిగ్ బాస్ లోకి వెళ్తారా, మాకు మెయిల్ వచ్చిందంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు? మీరు ఎట్లా నమ్మేళ్తారు? ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు నేను చూస్తున్నా ఇన్స్టాగ్రామ్ లలో, మమ్మల్ని వెళ్ళారు, మాకు నైట్ టైం చేశారు, డే టైం ఇలా చేశారు, మాకు ఛాన్స్ ఇవ్వలేదండి. ఎక్కువ టైం ఎందుకు ఛాన్స్ ఇస్తారండి? మళ్ళాగా 100 మంది 70 మంది వచ్చారంట బిగ్ బాస్ కి. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి 70 మంది, 17 మెంబర్స్ వచ్చారంట. 17 మెంబర్స్ లో ఎన్ని మినిట్స్ మీకు ఛాన్స్ ఇస్తే వాళ్ళందరూ చేయాలండి? అది కూడా వాస్తవే కదా. వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు, కానీ మనకి నచ్చిన మనల్ని పెట్టుకోమంటే పెట్టుకోరండి. అది వాళ్ళ జడ్జీలకి తెలుసు. వాళ్ళు ఇప్పుడు కాదు కదా, బిగ్ బాస్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు కదా వాళ్ళు. ఇవాళ మనం వచ్చామనే కాదు, అందుకే ఎవరైనా సరే బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు ఆలోచించి వెళ్ళండి. అంటే కామన్ మ్యాన్ ని పిలిచి కించపరుస్తున్నారు, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. దీని అవునవును, అగ్ని పరీక్షలో పిలిచారు, మాకేమి టైమింగ్స్ ఇవ్వలేదండి. మీ మమ్మీని చూసుకోవచ్చు కదా, మీ పేరెంట్స్ ని చూసుకోవచ్చు కదా అంటున్నారు. అప్పుడైతే ఏం చేయాలంటే వీళ్ళకి మెయిల్ పంపించకూడదు బిగ్ బాస్. అది రాంగ్. అదే అందరూ ప్రేక్షకులు అందరూ కూడా చాలా వరకు రాంగ్ అంటున్నారు. అసలు పంపించినప్పుడు వాళ్ళకి టైం మినిమం ఒక 5 మినిట్స్ ఇవ్వాలి. మినిమం ఒక 5 మినిట్స్ ఇవ్వాలి. అలా కాకుండా 1 మినిట్ సెకండ్స్ లోనే, మినిట్లు సెకండ్ లోనే ఇస్తున్నారంట. అదంతా ఇప్పుడు చాలా వరకు అందరు కూడా చూస్తున్నారు. బిగ్ బాస్ ఇన్స్టాగ్రామ్లలో, మనం యూట్యూబ్ ఛానళ్లలో, ఎక్కడెక్కడ ఫేస్బుక్ మొత్తం వస్తుంది. ఒక్కళ్ళు ఇచ్చారంటే అనుకోవచ్చు, ఇద్దరు ఇచ్చేవాళ్ళు దగ్గర నేను ఒక 6-7 నంబర్స్ చూశానండి. మమ్మల్ని పిలిచారు, కించపరిచారు, ఇది అవమానం, ఇది రైట్ కాదు. ఓన్లీ మన తెలుగు ప్రజలకి రాదా బిగ్ బాస్ ఛాన్స్? ఎక్కడెక్కడ వాళ్ళకో వస్తుంది అన్నప్పుడు మనం ఇక్కడ చూసి ఇక్కడ ఇచ్చేస్తాం మనం అన్ని. ఇప్పుడు బిగ్ బాస్ చూడాలంటే ఎవరు చూడాలి? మన తెలుగు వాళ్ళమే చూడాలి. తమిళ్, కేరళ, మలయాళం వీళ్ళైతే చూడలేరు. ఏ భాషలో వాళ్ళు అవ్వచ్చు. అప్పుడు ఈ భాషలో వాళ్ళని ఎంచుకోవచ్చు కదా ఒకళ్ళిద్దరిని. ఎందుకు పక్క రాష్ట్రం వాళ్ళని ఎంచుకుంటున్నారు? అది ఎవరికి అర్థం కావట్లేదండి. అర్థం కావట్లేదు. వెళ్లే వాళ్ళు కూడా, బిగ్ బాస్ కి వెళ్లే వాళ్ళు కూడా వాళ్ళకి ఆలోచన రావట్లేదు. మేలు వచ్చిందని త్వర ఉరకటం, ముందే ఆమెసపడి వచ్చిన వాళ్ళకి రిజెక్ట్ కానీ వాళ్ళు బాధపడటం చాలా వరకు చూసాను. ఎక్కడో కదండి, మా వాళ్ళకు కూడా వచ్చింది, నాకు తెలుసు. కానీ ఇది రాంగ్. ఎవరైనా సరే క్లారిటీ ఉంటే బిగ్ బాస్ కి వెళ్ళాలి. అది రాంగ్. కానీ ఒకటి నుంచి బిగ్ బాస్ లో అగ్ని పరీక్ష ముందే 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 10 మెంబర్స్. ఇది ఎవరికి అగ్ని పరీక్షకి వెళ్ళిన వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు. ఇది నేను ఎక్కడ చెప్పమన్నా చెప్తాను. బిగ్ బాస్ 1, 2 కి వెళ్ళిన వాళ్ళు అంతా ఏమనుకుంటున్నారంటే, మమ్మల్ని సెలక్షన్ చేయలేదు, మేము వెళ్ళాం, మాకు టైం లేదు. ఇదంతా ఫేక్. కాకపోతే బిగ్ బాస్ 1, 2 కు ముందే
1, 2 ముందే ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి ఉంది అంట ఆమె. అర్థమైందా? 10 ఏళ్ళ నుంచి. నిజం చెప్పాలంటే మా అన్న నీ పేరేముంది జల్దీ రాదు రామారావు అన్న అక్క ఏం